హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. అసలే సీజన్ బాగాలేదు. భార్యల చేతిలో భర్తలు హతమవుతూనే ఉన్నారు. రోజు ఎక్కడో చోట ఒక వార్త కాదు 2-3 వార్తలు చూస్తున్నాం. ప్రియుళ్ళ మోజులో భర్తలను హతమారుస్తున్న అనేక మంది మహిళామణులు చూస్తున్నాం. ఎందుకంటే ఇది కామన్ వార్త అయిపోయింది. భార్యల చేతుల్లో భర్తలు బలవుతూనే ఉన్నారు. ఈ భర్త కూడా ఈ వార్తలు రెగ్యులర్ చూస్తున్నాడేమో. అతని మైండ్లో కూడా ఇదే భయం ఉందేమో. అతని జీవితంలో కూడా ఇలాంటిదే జరుగుతోంది. ఎందుకంటే అతని భార్య ప్రియుడి మోజులో పడి నెలల తరబడి గాయమైపోతుంది, నెలల తరబడి అదృశ్యమవుతుంది, ప్రియుడితో ఎంజాయ్ చేస్తుంది. ఇతను పట్టుకొస్తాడు, మళ్ళీ సారీ చెప్తుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇలా రెగ్యులర్ జరుగుతుంది. కానీ ఇటీవల వస్తున్న వార్తలను చూశాడేమో. అతను ఒక తెలివైన నిర్ణయం తీసుకున్నాడు. తన భార్య ఇక తనకు వద్దు అంటూ పోలీసుల సమక్షంలో ఒక బాండ్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసిచ్చాడు. ఆమె తనతో ఉంటే ఖచ్చితంగా ప్రియుడి కోసం తనను ఏదో చేస్తుందన్న భయం ఉందని, ఇదే కారణంగా భార్యను స్వచ్ఛందంగా వదులుకుంటున్నానని, ఆమెకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తానే తప్పుకుంటున్నానని పోలీసుల సమక్షంలో అగ్రిమెంట్ రాసుకున్నాడు. ఈ సంఘటన యూపీలోని ఖేరి జిల్లాలోని ఒక ప్రాంతంలో జరిగింది. అతని పేరు రామ్ చరణ్, ఆమె పేరు జానకి. ఆమెకు 40 ఏళ్ళుంటాయి. కానీ ఆమె ప్రియుడి మోజులో భర్తను నిర్లక్ష్యం చేస్తూ వారాల తరబడి, నెలల తరబడి అలా వెళ్ళిపోతుంటుంది. ఒకసారి వెళ్తాడు, పట్టుకొస్తాడు, మరోసారి వెళ్తాడు, పట్టుకొస్తాడు. ఆమె సారీ చెప్తుంది, ఇద్దరు బాగానే ఉంటారు. మళ్ళీ పారిపోయింది. అతనికి ప్రపంచంలో మరీ ముఖ్యంగా ఇండియాలో చోటు చేసుకుంటున్న సంఘటనల పట్ల చాలా మంచి అవగాహన ఉన్నట్టుంది. ఆమెను బలవంతంగా తీసుకురావడం, మళ్ళీ కాపురం చేయడం, ఆమె పారిపోవడం. ఈ నేపథ్యంలో తనను అడ్డు తొలగించేందుకు ఏదైనా చేస్తుందేమని భయపడ్డాడేమో. ఈసారి మళ్ళీ ఆమె వెళ్ళిపోయింది. ఈసారి పోలీసుల దగ్గరికి వెళ్ళి, నా భార్య వెళ్ళిపోయింది, ఇక నాకు భార్య అవసరం లేదు, ఆమె తనను ఏదైనా చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఆమెను స్వచ్ఛందంగా వదులుకుంటున్నానంటూ పోలీసుల సమక్షంలో ఒక బాండ్ పేపర్ రాసిచ్చేశాడు. ఆమెకు పూర్తి స్వేచ్ఛను కల్పించాడు. ఇటీవల జరుగుతున్న అనేక సంఘటనలు అతని మైండ్ను మార్చుంటాయి. బహుశా ప్రాణాలతో ఉంటే బలుసాకన తినొచ్చు అనుకున్నాడేమో. భార్యను స్వచ్ఛందంగా వదిలేశాడు. ఇతన్ని తెలివైన భర్త అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.